తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగినటువంటి చలి తీవ్రత వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే ప్రస్తుతానికి అయితే తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత భారీగా పెరిగింది. ముఖ్యంగా మనకి మధ్య తెలంగాణ, ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. దాదాపుగా 5 డిగ్రీల కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది తెల్లవారుజామున. దీంతో చలి పంజా అత్యధికంగా ఉండనుంది. తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం ప్రాంతాల్లో ఎటువంటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు లేవు. రానున్నటువంటి 4 రోజుల పాటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా 5 డిగ్రీల కంటే కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక అరకు, పాడేరు, లంబసింగి, సీతమ్మధార, టెక్కిలి అంటే ఉత్తర కోస్తా జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. చలి తీవ్రత పెరుగుతుంది. కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు పగటి సమయంలో కూడా నమోదవుతాయి. పొడి వాతావరణమే కొనసాగుతుంది. మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. చలి తీవ్రత నార్మల్ గా ఉంటుంది. రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో మాత్రం భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా నెల్లూరు, అదేవిధంగా ప్రకాశం, కోస్తా ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు నమోదవుతాయి. రాయలసీమ వ్యాప్తంగా చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం వ్యాప్తంగా కూడా పొడి వాతావరణమే. అడపదడప చిరుజల్లు మాత్రం 1-2 చోట్ల ఉంటాయి. మినహాయిస్తే పొడి వాతావరణం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.